హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గ్రీన్ కిచెన్ ఛానల్. ఈరోజు మా అమ్మ గోంగూర చింత చిగురు రోటి పచ్చడి చేసిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ పచ్చడి ప్రాసెస్ మొత్తం నేను వీడియోలో చూపిస్తున్నాను. ఈ పచ్చడికి కావాల్సినవి గోంగూర, చింత చిగురు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆయిల్, వెల్లుల్లి, ఉప్పు. ఇక్కడ మా అమ్మ చింత చిగురు కోస్తుందండి. చింత చిగురు, గోంగూర రెండు కూడా మా ఇంట్లోవేనండి. చాలా ఫ్రెష్గా అప్పటికప్పుడు కోసుకోవచ్చు. ఈ చింత చెట్టు ఓన్లీ చింత చిగురు కోసం ఉంచిందండి మా అమ్మ. మంచిగా ఫ్రెష్గా భలే ఉంది ఆకు. నిన్న వర్షం పడ్డది కాబట్టి ఈరోజు చాలా మంచిగా కనిపిస్తుంది ఆకులు కూడా. చింత చిగురు మాకు వారానికి 2 సార్లైనా ఈజీగా దొరుకుతుందండి. చింత చిగురు కోసుకోవడం అయిపోయిందండి. నెక్స్ట్ గోంగూర. ఇక్కడ గోంగూర చూడండి ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. మా మమ్మీ గోంగూర కూడా కట్ చేస్తుంది. నాకైతే ఇక్కడే తినాలనిపిస్తుంది, అంత ఫ్రెష్గా భలే ఉంది. వర్షం పడ్డ తర్వాత ఏ ఆకుకూరలైనా భలే కనిపిస్తాయండి. మొత్తం కట్ చేసింది. పచ్చడికి 2 యూస్ చేస్తున్నాం కాబట్టి అది కొంచెం ఇది కొంచెం సరిపోతుంది. పచ్చడికి సరిపడా చింత చిగురు, గోంగూర రెండింటిని కట్ చేసుకోవడం అయిపోయిందండి. ఇక్కడ బకెట్లో కొన్ని నీళ్ళు తీసుకొని మనం ముందుగా కోసుకున్న గోంగూరను అందులో వేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు బాగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నీళ్ళు ఒడిచేంత వరకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా చింత చిగురుని కూడా శుభ్రం చేసుకోవాలి. అందులో ఏమైనా ముదిరాకు వచ్చినా దాన్ని అంతా సపరేట్ చేసుకొని చిగురంతా ఒక దాంట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడి కుంపటికాయ చేస్తున్నామండి. కుంపటి ఆల్రెడీ రెడీ అయిపోయింది. దానిపైన కడాయి పెట్టుకొని అది వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి వేసి ఆ ఎండుమిర్చి వేగడానికి సరిపడినంత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేయించుకోవాలండి. 2 నిమిషాల తర్వాత ఇలా వేగుతున్న ఎండుమిర్చిలోకి ధనియాలు, జీలకర్ర, మెంతులు మూడింటిని కూడా వేసి మరొక 5 నిమిషాలు అలా వేయించాలి. కలుపుతూనే వేయించాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు ఇంకా బాగా వేగాయండి. కడాయి కింద దించేసుకొని ఈ వేగిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఈ 4టిని కూడా ఒక గిన్నెలో తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. అదే కడాయిని మళ్ళీ కుంపటి మీద పెట్టుకొని అందులో ముందుగా మనం శుభ్రం చేసుకున్న గోంగూర అలాగే చింత చిగురుని వేసుకొని వాటిని ఉడికించడానికి సరిపడినంత అంటే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒకసారి ఈవెన్గా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు కదపకుండా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా దగ్గరగా ఉడకబెట్టిందండి. ఇక్కడ నుంచి కంటిన్యూస్గా కలుపుతూనే ఉడకబెట్టుకోవాలి మళ్ళీ ఒక 3 నిమిషాల వరకు, లేదంటే అడుగు పట్టేస్తుంది. పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇంకా ఈ స్టేజ్లో కడాయిని కింద దించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందే శుభ్రం చేసుకున్న రోట్లోకి ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, జీలకర్ర అలాగే వాటితో పాటు 2 టేబుల్ స్పూన్లు ఉప్పు వేసుకొని దంచుకోవాలి. ఇంకా ఈ స్టేజ్లోనే ఒక ఎల్లిగడ్డ మొత్తం తీసుకొని ఒక్కొక్క వెల్లిపాయ అందులో వేసుకుంటూ వాటిని క్రష్ చేస్తూ నూరుకోవాలి. నూరుకున్నదంతా రోట్లో నుంచి తీసి దాన్ని రోలు పైన అడ్జస్ట్ చేసి ఇప్పుడు ఆ రోట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర అలాగే చింత చిగురు వేసి కొద్దిగా మెత్తగా నూరుకోవాలి. పైన కారపొడిని రోట్లోకి వేసి గోంగూర అలాగే కారపొడి 2 కలిసేలాగా మెత్తగా నూరుకోవాలి. ఇలా నూరుతుండగానే ఒకసారి టేస్ట్ చూసుకోవాలి, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఇక్కడ మా అమ్మకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించిందంట. ఒక 1.5 స్పూన్ మళ్ళీ సాల్ట్ కలిపి ఆ సాల్ట్ దాంట్లో కలిసేదాకా మళ్ళీ నూరుకుంది. పచ్చడి నూరుకోవడం అయిపోయిందండి. ఇంకా ఈ రోట్లో నుంచి పచ్చడి తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోవడమే. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి తింటే నిజంగా చాలా బాగుంటుందండి. మా అమ్మ మాకు కలిపి ముద్దలు కూడా పెట్టింది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో తెలియచేయండి మీకు ఎలా కుదిరిందో.